హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు మనం అనాలిసిస్ చూద్దాము. సో టైము 9 గంటల 11 నిమిషాలు అవుతుంది. ఇది నిఫ్టీ చార్టు, బ్యాంక్ నిఫ్టీ, సో ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ 5 మినిట్ చార్ట్లో ఉంది ఇది. సో ఇక్కడ మనకు ప్రస్తుతానికైతే సెల్లింగ్ ప్రెజర్ అయితే కనబడుతుంది ఇక్కడ పోయిన లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇది ఒక ఛానల్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో. సో ఇటు గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు సపోర్ట్ ఉంటుంది. సో మనము క్విక్గా ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ని జడ్జి చేసి చిన్న ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఓన్లీ 1 ట్రేడ్ చేద్దాము, తర్వాత ప్రాఫిట్ వచ్చిన లాస్ వచ్చిన క్లోజ్ చేసేద్దాము. సో మార్కెట్ అయితే కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇంకా ప్రాపర్ డైరెక్షన్ అనేది చెప్పలేము కాబట్టి సైడ్ వేస్ ఉండే మార్కెట్ కూడా ఉంటుంది. ఇంకొక 3 మినిట్స్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో చూద్దాము. ఇక్కడ మార్కెట్ NSE India.comలో చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్ 21, డిక్లైన్ 21, అంటే అన్చేంజ్డ్, అంటే మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. మార్కెట్ ఈరోజు ట్రాపీగా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సో ఈ ఫస్ట్ క్యాండిల్లోనే మనం డిసైడ్ చేద్దాము మార్కెట్ సైడ్ వేసా, అప్ సైడా. ఇటు సైడ్ అయితే సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, కాకపోతే మనకు క్లియర్గా ఈ లైన్ని మనము సో బయింగ్ ప్రెజర్ అయితే వస్తుంది, బయింగ్ ప్రెజర్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ 1 మినిట్ క్యాండిల్లో మనకి ఛాన్స్ ఇవ్వకుండా కంటిన్యూస్గా పైకి వెళ్ళింది. సో ఆ లాజిక్ ప్రకారంగా సో ఇక్కడే బై సైడ్ తీసుకోవాలి, కానీ నేను కిందికి వస్తుందని ఇటు సైడ్ తీసుకున్నాను. సో అందువల్ల లాస్ కనబడుతుంది. సో చూద్దాము ఏమన్నా అసలు మనకు ఛాన్స్ ఇస్తుందా లేదా. సో ఇక్కడేమో రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఏమో 45 కనబడుతుంది. ఈ కాల్ సైడ్ ఏమో రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ చాలా డౌన్గా ఉంది. సో ఇక్కడ మార్కెట్ కూడా ఇటు సైడ్ కూడా చూసుకుంటే మనకి సెల్లింగ్ సైడ్ ప్రెజరే కనపడుతుంది. సో కొద్దిగా మనకి చిన్న ప్రాఫిట్ వచ్చినా కానీ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాం, కానీ మూమెంట్ ఉంటుందా చూద్దాము. మనకి కొద్దిగా ప్రాఫిట్ వచ్చినా చూస్తే ఫుల్ బ్యాగ్లో కొద్దిగా ఫుల్ బ్యాగ్ తీసుకుంటే ఈ ఏరియా దాకా. సో ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ మూమెంట్ ఏం లేదు అసలు. ఈరోజు సైడ్ వేస్ అసలు ట్రేడింగ్ చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. ప్రీమియం ఏం మూవ్ కావట్లేదు అసలు. చూస్తే మార్కెట్ సైడ్ వేస్గా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ట్రాపీ డే. సో మనము ఎగ్జిట్ అయిపోవడమే బెటరు. పొజిషన్స్లో మనకు చూద్దాం ఎక్కడ దాకా వస్తుందో. ఇక ప్రాఫిట్ వచ్చేసి మళ్ళీ లాస్ట్లోకి వెళ్ళింది. సో ఎగ్జిట్ అయిపోతే బెటరు. సో మనకి ఎంత ప్రాఫిట్ వస్తే అంత తీసేయటమే బెటర్ అనిపిస్తుంది. సో ఈ ఏరియాలో సపోర్ట్ ఉంది కాబట్టి ఎగ్జిట్ అయిపోతే బెటరు. సో మార్కెట్ అయితే చాలా ట్రాఫీగా ఉంది. మూమెంట్ ఏమీ ఇవ్వట్లేదు అసలు. మనకి చిన్న ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో 193, సో 194. సో మనం అయితే ఎగ్జిట్కి ప్లాన్ చేద్దాము. సో లిమిట్లో 199,
సో ఫ్రెండ్స్, నేనైతే ఆర్డర్ పెట్టాను. సో ఆర్డర్ కొట్టేసుకుంది. సో ఇంకా కొద్దిగా ఉంటే అయిపోయేది. సో ఇట్స్ ఓకే. సో ఫ్రెండ్స్, ఇది నేను లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా ట్రేడ్ క్లోజ్ చేస్తాను. సో ఆల్రెడీ 800+ ప్రాఫిట్ వచ్చింది. ఇంకా కొద్దిగా ఉంటే నాకు మంచి ప్రాఫిట్ వచ్చేది, కానీ సో ఇట్స్ ఓకే. సో ఫ్రెండ్స్, లాజిక్ ఏం లేదు ఫ్రెండ్స్, మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది. సో ఈ 1 మినిట్ క్యాండిల్, సో ఇక్కడ నుండి పైకి వెళ్ళాలి, నేను క్విక్గా పైకి సిఈ తీసుకోవాలి, కానీ ఈ ఆల్రెడీ 1 మినిట్లోనే నేను ఈ ఏరియాలో ఉన్నా. సో పుల్ బ్యాక్ తీసుకుంటుందని నేను పుట్ సైడ్ తీసుకున్నా. మార్కెట్ ఇంకా పైకి వెళ్ళింది. సో మళ్ళీ ఒక క్వాంటిటీ యాడ్ చేసాను, మళ్ళీ ఈ ఏరియాకి వెళ్ళింది, ఒక క్వాంటిటీ యాడ్ చేశాను. సో ఈ ఏరియాకి వచ్చేటానికి ఎగ్జిట్ అయిపోయాను. మార్కెట్ ఇంకా కొద్దిగా కిందికి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో కానీ నో ప్రాబ్లం, మనమైతే ఎగ్జిట్ అయిపోయాము. సో కొంత మనకైతే ప్రాఫిట్ అయితే కొద్దిగా వచ్చేసింది ఈ రోజుకి. సో ఓవర్ ట్రేడ్ చేస్తే మనం ఇంకా ట్రాప్ అయిపోతాం. సో అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే న్యూ కమర్స్ ఉన్నారో, ఇది ఆప్షన్ ట్రేడింగ్ అనేది అస్సలు చేయొద్దు. సో 9:35 అవుతుంది, నేను ట్రేడ్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకా చేయడం అనేది చేయదు. స్టాక్స్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు, కానీ మార్కెట్ అయితే ఈరోజు సైడ్ వేస్గా ఉండే ఛాన్స్ ఉంది. ఇగో ఇక్కడ చూసుకున్నాము. సో 21 స్టాక్స్ సైడ్ వేజ్, 21 స్టాక్స్ అంటే మొత్తం అన్ఈక్వల్గా అన్చేంజ్డ్గా ఉంది. సో ఈరోజు అసలు సైడ్ వేజ్ ఉంటుంది, ట్రాపీగా ఉంటుంది, అసలు ట్రేడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నంతవరకు సెలవు.